నా భార్య మీద చేస్తావురా? ఏమండోయ్ శ్రీవారు, టిఫిన్ రెడీ. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నాను, ఏదేదో చేయాలనుకుంటున్నాను. దీనికి ఏమాత్రం తక్కువ లేదు గాని ఆల్రెడీ 10 అయింది. ఆఫీస్ అరగంట లేటు. టిఫిన్ చేసి ఆఫీస్ కి బయలుదేరండి. చూడండి నందిని గారు, ఒకే టైంలో టిఫిన్ చేయాలి చూసేసుకోవాలంటే కుదరదండి. మీరు తినిపించండి, నేను చూసేసుకుంటా. బాయ్ డార్లింగ్. ఈరోజు వంట ఏం చేసుకోవాలబ్బా? నేనే ఎంత భయపడ్డానో తెలుసా? భయం ఎందుకే, నేనున్నానుగా. నువ్వేమన్నా హీరోవా? హోస్ పిచ్చిదానా, జగమెరిగిన చచ్చిమొకటి చెప్పనా? ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుడు హీరో, కొడుకు దృష్టిలో తండ్రి హీరో, పెళ్ళం దృష్టిలో మొగుడే హీరో. కొత్త పిచ్చిగాడు పొద్దరిగడని శ్రీవారికి మళ్ళీ మూడొచ్చినట్టుందే. మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. వంట చేసుకోనేండి బాబు, వెంటపడి ఏమిటేరు బాబు, ఓ అంటే కొట్టి జాబు, ఉసులాడమంట చెప్పకండి బాబు, పగటి పూట పనులు చెయ్యనివ్వరు, రాత్రి కళ్ళు ముయ్యనివ్వరు. వంట అంటూ జారుకుంటే బామ్మ, వంటి కొంటె గోల తగ్గదయ్యో రామ్మ, ఎడ్డమంటూ తెడ్డమంటూ బామ్మ, ఏడిపించకుండా పంచవమ్మ ప్రేమ. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 3 పూట్ల చూడాలి త్రిల్లు. తలుపులే వేసుకుంటే పట్ట పగలే, ఇరుగు పొరుగు నవ్వుకోరా మలకలే. 3 ముళ్ళు బిగిసిన కాలు మగలే, 3వ నెలే అవ్వాలంట అమ్మ నాన్నలే. పిచ్చి ముదిరి వెర్రి అయిన చందాన మీకు బద్దకొచ్చి ఇస్తావాను అదే పనా. గుండె బీటులాగా ఉన్న నీ ప్రేమ నాకు దక్కకుంటే ప్రాణం ఇంకా వదిలేయనా. నీ పంచ ప్రాణాలు పారాడిగా చేసి ఆరు ప్రాణంగా ఆరాధిస్తాను. చేసుకోనిండి బాబు, వెంట వెంట పడి ఏమిటి ఇరు బాబు. హలో, ఎంత అందమైన గొంతు, నీ పెదాలను చుర్రుకోవాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు కదా, నన్ను రమ్మంటావా? ఛ, హలో. మామూలుగానే చాలా అందంగా ఉంటావు, బ్లాక్ సారీలో ఇంకా పిచ్చెక్కించేలా ఉన్నావు. అరే ఎవర్రా నువ్వు? మా ఆయనకు చెప్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు నిన్ను. ఆ నరకం చూసేలోపు నీతో స్వర్గం ఒక్కసారి చూస్తాను. ఇడియట్. నందిని, నందిని, హోస్ పిచ్చిదానా, అదేదో రాంగ్ కాల్ అయి ఉంటది. నువ్వేం వరీ అవ్వకు, త్వరగా రెడవు, బయటికి డిన్నర్కి వెళ్దాం. ఓకే? హలో. ఏమిటి, నా మ్యాటర్ మీ ఆయనకు చెప్పావా? చాలా తేలిగ్గా తీసుకున్నాడు కదా, నువ్వు కూడా అంతే తేలిగ్గా తీసుకుని నన్ను ఇన్వైట్ చేయి ప్లీజ్. ఈ ఫైల్ అర్జెంటుగా రెడీ చేయండి. హలో, ఏమండి? చెప్పినందునే, నువ్వేం భయపడకు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మీకు వచ్చిన కాల్స్ అని పబ్లిక్ బూత్ నుంచి వచ్చినట్టు కన్ఫర్మ్ అయింది. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుని మీ కబుర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. బాయ్ నందిని. చక్రి, ఇవాళ లీవ్ పెట్టొచ్చుగా. నేను లీవ్ పెడతానంటే నువ్వు వద్దంట, ఇప్పుడు నువ్వే లీవ్ పెట్టమంటున్నావు. సర్లే, ఓ పని చేస్తాను, హాఫ్ డే లీవ్ పెట్టి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేస్తాను. ఓకే, బాయ్ రా. ఈ రోజు లీవ్ పెట్టొచ్చుగా. అందుకేగా హాఫ్ డే లీవ్ పెట్టి ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను.
నువ్వేం కంగారు పడకి. ఓకేరా, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం. రే ఏంట్రా అప్పుడే డ్యూటీ అయిపోయిందా? అంటే అది ఫోన్ మర్చిపోయినరా. ఈ ఫోనా? ఇదేంట్రా? సర్లే వదిలేరా. ఓకేరా, బాయ్. ఓకే. కొత్త బిచ్చగాడు. నందిని, 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 ఏమైంది నందిని? ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పరువు పోవటం తప్ప మరొకటి ఉండదు. ఏంటి నందిని? వాణ్ణి చంపేయ్. ఏంటి నందిని? వాణ్ణి చంపేయ్, వాణ్ణి చంపేయ్. ఎవరమ్మ నువ్వు? ఎవరమ్మ నువ్వు? వద్దావా? నన్ను ఎందుకు చంపుతావా? ఎందుకు చంపుతావా? ఎవరమ్మ నువ్వు? నందిని, 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 వాణ్ణి చంపేయ్. చెప్పరా, నిజం చెప్పరా. వాణ్ణి చంపేయ్, వాణ్ణి చంపేయ్. ఈ అమ్మాయికి ఏదో పిచ్చి పెట్టినట్టుంది, అందరిని చంపేయమంటుంది. ఈ అమ్మాయికి ఏదో పిచ్చి పెట్టినట్టుంది, అందరిని చంపేయమంటుంది. వేదాలు ఇతిహాసాల నుండి తెలిసిన విషయం, ఒక మగాడి జీవితంలో తల్లి తర్వాత స్థానం భార్యదే అన్నది. కలిమి లేముల్లో గాని కష్ట సుఖాల్లో గాని మనసా వాచ కర్మన నేను నిన్ను విడవను అని అగ్నిసాక్షిగా తాలి కట్టిన ప్రతి భర్త అన్నమాట ప్రకారం భార్యని ప్రాణంగా చూసుకుంటే నందిని లాంటి ఎందరో స్త్రీల జీవితాలు సుఖంగా ఉంటాయని భావిస్తూ